అభిమాని అంటే ఎవరు? రూ. 150 టికెట్‌ని రూ. 1000కి ఇచ్చుకునేవాడంటేనా అభిమాని అంటే? ఆల్రెడీ ఇది ఎలా ఉందంటే, అమెరికాలో 'వార్ 2' సినిమా హిందీ సినిమా. హిందీ సినిమా టికెట్ $15, తెలుగులో డబ్బింగ్ సినిమా టికెట్ $30 అంట. అంటే అర్థం చేసుకోవచ్చు. అంటే తెలుగోళ్ళు అంత పిచ్చోళ్ళలాగా అనిపిస్తున్నారని నా ఫీలింగ్. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీ వ్లాగ్స్. 'వార్ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది జరిగింది. అందులో ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ఇదొక డబ్బింగ్ సినిమా. ఇది హిందీలో తీశారు. దాన్ని నాగవంశీ గారు ఇక్కడ రైట్స్ కొనుక్కొని డబ్బింగ్ సినిమాగా రిలీజ్ చేస్తున్నారు. ఆయన చేసే కమెంట్స్ వింటే ఎట్లా ఉందంటే, రేపు టికెట్‌ని రూ. 150 టికెట్‌ని ఆయన 350, 500 పెట్టినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు. లైక్ హిందీలో కంటే తెలుగులో రూ. 1 ఎక్కువ రావాలి డబ్బులు అంటున్నారు. ఏ రకంగా వస్తాయి? మనకున్న 2 తెలుగు రాష్ట్రాల్లో రేపు ఆగస్ట్ 14థ్ 'కూలీ' సినిమా రిలీజ్ అవుతుంది. సగం థియేటర్లు 'కూలీ'కెళ్ళిపోతాయి. దానికంటే ఆ సినిమా క్రేజ్ అలా ఉంది. అది ఎల్‌సీయూ అంటున్నారు. రజనీకాంత్, నాగార్జున అందులో అందరున్నారు. లైక్ హ్యూజ్ కాస్ట్ అండ్ క్రూ ఉంది అందులో గూడా. అండ్ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా హైగా ఉన్నాయి దాని మీద. అండ్ ఈ సినిమాకి లైక్ నేను చెప్పినట్టు లైక్ ఒక టౌన్‌లో 8 థియేటర్లుంటే 4 షేర్ అయింది. సో, ఈ లెక్కన యావరేజ్‌గా చూసుకుంటే ఇప్పుడు నార్త్ ఇండియాలో 'వార్ 2' సినిమా అనేది హ్యూజ్‌గా రిలీజ్ అయ్యిద్ది. ఎందుకంటే అక్కడున్న కొన్ని వేల థియేటర్‌లో రిలీజ్ అయ్యిద్ది. ఇక్కడ మేబీ 800-900 రిలీజ్ అయ్యిద్ది. అక్కడ థౌసండ్స్‌లో రిలీజ్ అయ్యిద్ది. ఏ లెక్కన మరి హిందీలో కంటే తెలుగులో షేర్ ఎక్కువ వచ్చిద్ది అంటే ఒక్కటే, టికెట్ రేట్స్ పెంచడమే. అంటే డబ్బింగ్ సినిమాకి కూడా ఈళ్ళు టికెట్ రేట్లు పెంచారంటే ఆల్రెడీ జనాలు థియేటర్‌కెళ్ళటం తగ్గించేశారు అని ఒక పాయింట్ అంటా, మళ్ళీ టికెట్ రేట్లు పెంచడం అనే కాన్సెప్ట్ ఏంటి అనేది మరి నాకైతే అర్థం కావట్లేదు. అండ్ లెట్స్ సీ డబ్బింగ్ సినిమాలకు కూడా టికెట్ రేట్లు పెంచి అండ్ అది చూసే ఘనత మన తెలుగు వాళ్ళకే దక్కిద్ది. అండ్ ఎందుకంటే సినిమా పిచ్చోళ్ళని ఊరకనే అనరు. నిజంగా మనమే పిచ్చోళ్ళమని నాకు అర్థమవుతా ఉంది. ఎందుకెళ్తున్నామో తెలీదు. 100కి 90 సినిమాలు బాగోవు. అయినా ఫస్ట్ డే డబ్బులిచ్చి ఎళ్తాం. అయి మళ్ళీ రూపాయిది రూ. 2 ఇచ్చి ఎళ్తాం మళ్ళీ. 150ది 300, 500 ఇచ్చి ఎళ్తుంటాం. మరి ఇది ఎప్పుడు పోద్ది ఏందో మరి తెలీదు. అభిమానులంటే ఏంది ఇష్టంగా ఎళ్తారు. ఆళ్ళకి తక్కువకైనా పెట్టాలి కనీసం. తక్కువ కాదు కనీసం 150 ఉంచినా చాలు. నిన్నెవరు 150ది రూ. 50కి, రూ. 70కి ఇవ్వమని గూడా అంటల్ల. రూ. 150 టికెట్ 150 ఉంచు. ఇంకొకసారి కాకపోతే నచ్చితే 2 సార్లెళ్తారు. దాన్ని నువ్వు 500కి, రూ. 1000కి పెట్టి మళ్ళీ వారం రోజులు పెంచుకో, 10 రోజులు పెంచుకో ఏం పెంచుతారు? ఎవడెళ్తున్నాడు? దాని దెబ్బకి 2 రోజులకే సినిమా ఎఫెక్ట్ అయిపోతుంది. రీసెంట్‌గా వచ్చే ఏ సినిమాలైనా 3 రోజుల మించి ఎళ్ళట్లా. ఫ్రైడే, సాటర్డే, సండే ఖతం. అందుకే ఆళ్ళు థర్స్‌డే రిలీజ్ చేస్తున్నారు. లేటెస్ట్ టెక్నిక్ ఇది. థర్స్‌డే రిలీజ్ చేస్తే థర్స్‌డే, ఫ్రైడే, సాటర్డే, సండే. థర్స్‌డే ఎట్టాగో జనాలు ఎళ్తారు అభిమానులు. అభిమానులు అంటే మనం పిచ్చోళ్ళం. లిటరల్‌గా మనల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు ఈళ్ళు. క్లియర్‌గా తెలిసిపోతుంది. ఈ మాటలేంటంటే నవ్వొస్తుంది. ఈ ఛాన్స్ వచ్చింది హీరో అయ్యారు గ్రేట్ అంతే. ఇప్పుడు ఆహ్, వాళ్ళు హ్యాపీ. వాళ్ళు దర్జాగా ఉంటున్నారు. వాళ్ళ లైఫ్ స్టైల్ గాని, మీరు వాళ్ళ లైఫ్ స్టైల్ చూడండి. వాళ్ళంత కష్టపడుతున్నారు. మేబీ వాళ్ళ నుంచి మనం అది నేర్చుకోవాలి. సో, వాళ్ళలా కష్టపడతాం. వాళ్ళలా మనం ఉన్న ఏదైతే బిజినెస్, జాబ్ అయితే జాబు ఎందులోనో అందులో బాగా కష్టపడాలి. వేరే అది కష్టపడాలనేది వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే అది బానే ఉండిద్ది. అంతేగాని ఈ కాన్సెప్ట్ ఏంటి అనేది మరి లెట్స్ సీ. ఇది రేపు ఆగస్ట్ 14థ్ అసలు సినిమా ఎలా ఉండిద్ది? ఏంటి? ఈ స్పై సినిమాలన్నీ ఒకేలా ఉంటాయి. ప్లస్ అది కాపోతే ఈ 'వార్ 2' సినిమా ఏంటంటే డైరెక్టర్ అనే ఆయన 'బ్రహ్మాస్త్ర' తీసినాయన. సో, మేబీ నాకది కొంచెం నమ్మకం. మేబీ ఆయన కొంచెం బాగా తీస్తాడు అని నేనైతే అనుకుంటున్నాను. బట్ లెట్స్ సీ 150ది 500 ఇచ్చి, 400 ఇచ్చి కొనటం అనేది వేస్ట్. ఇది డబ్బింగ్ సినిమా. లిటరల్లీ డబ్బింగ్ సినిమాలానే ఉండాలి. అంతే డబ్బింగ్ సినిమాకి గూడా స్ట్రెయిట్ తెలుగు సినిమా వాళ్ళు ఏంటో ప్రొడ్యూస్ చేసి 300,00,00,000, 500,00,00,000 వాళ్ళు పెట్టినట్టు రేట్లు పెంచితే మటుకు అట్టర్ ఫెయిల్ అయిపోద్ది. 3 రోజుల తర్వాత జనాలు లిటరల్‌గా ఎళ్ళటం గూడా మానేస్తున్నారు. లెట్స్ వెయిట్ ఫర్ బుకింగ్స్. ఆల్రెడీ ఇది ఎలా ఉందంటే, అమెరికాలో 'వార్ 2' సినిమా హిందీ సినిమా. హిందీ సినిమా టికెట్ $15, తెలుగులో డబ్బింగ్ సినిమా టికెట్ $30 అంట. అంటే అర్థం చేసుకోవచ్చు. అంటే తెలుగోళ్ళు అంత పిచ్చోళ్ళలాగా అనిపిస్తున్నారని నా ఫీలింగ్. ఊరకే అదే సినిమా మళ్ళీ 2 రోజులైతే 10 రోజుల్లో ఓటీటీలోకొత్తుంది. వాళ్ళే ఓటీటీలకి రిలీజ్ చేస్తారు 10 రోజుల్లో. మళ్ళీ వాళ్ళే 4 రోజుల్లో రేట్లు తగ్గిత్తారు. అది తగ్గించేది ముందే తగ్గిత్తే నచ్చితే ఇంకోసారి ఎళ్తారుగా. అంత బాగుంటే సినిమా ఇంకోసారి ఎళ్తారు. ఏం పోయింది? ఇదైతే నా అభిప్రాయం. అండ్ ఎందుకంటే నాకు చెప్పాలనిపిస్తుంది. ఏది ఈ ఈ అసలు వాళ్ళ ఆడియో ఫంక్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసిన తర్వాత నాకైతే అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలే. అసలు ఆళ్ళేం మాట్లాడుతున్నారో కూడా నాకు అర్థం కాలే. ఏంటేంటో మాట్లాడుతున్నారు అసలా. సో, లెట్స్ సీ. సో, మనం వెడ్నెస్‌డే మాట్లాడుకుందాం. అసలు ఏంటి కథ అనేది.
అదే రేపు ఎల్లుండి టికెట్స్ రిలీజ్ చేస్తారు. అప్పుడు మాట్లాడుకుందాం. ఈ డబ్బింగ్ సినిమా వాళ్ళకి కూడా టికెట్ రేట్లు పెంచారంటే ఆళ్ళకి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అసల అది గ్రేట్ అది. మా తెలుగు వాళ్ళకి డబ్బింగ్ సినిమాకి రేట్లు ఎక్కువిచ్చి చూసుకునే అంత పిచ్చుందని చెప్పి ఇంకొకసారి నిరూపితం అయ్యిద్ది. ఎలా ఉండిద్దనేది మనం మేబీ 1, 2 డేస్‌లో ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. బాయ్. ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్.